హాయ్ అందరికీ. నేను హరివలభోజు. ఈరోజు కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సంస్కృతి సంప్రదాయాలు అనే పాయింట్ మీద మనం గుళ్ళో పోతాం కదా. ఏ గుడికి పోయినా కానీ తెలుగు గుళ్ళల్లో, హిందూ గుళ్ళల్లో, సో దాంట్లో వచ్చేసి ఏ పంతులు అయినా సరే మీకు తీర్థప్రసాదాలు పెట్టేటప్పుడు ఒక మంత్రాన్ని చదవడం జరుగుతుంది అనమాట. ఆ మంత్రం ఎట్లుంటుంది అని అంటే దాని అర్థం పూర్తి అర్థంతో ఉంటుంది యాక్చువల్గా అయితే. సో దాంట్లో మన ఆరోగ్యము అన్నీ బాగుండాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే చిన్నప్పుడు మా నాన్నతో పాటు ఉన్నందుకు కొన్ని కొన్ని విషయాలు తెలిసినందుకు, మా అన్నని నేను కొన్ని విషయాలు అడిగినందుకు ఆ విషయాలన్నీ కొంచెం అర్థం చేసుకునే స్థితిలో ఉండేది ఆ రోజుల్లో. సో అవి గుర్తున్నా కూడా నేను ఎవరితో మాట్లాడే పరిస్థితి పెట్టుకోలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఒక్కో రకంగా ఆలోచిస్తారు, ఒక్కో రకంగా అనుకుంటారు. సో అందుకని చెప్పేసి నేను ఎవరికి చెప్పలేదు. ఇది నా దగ్గరే ఉంది, కాకపోతే మీకు కూడా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ప్రతి దానికి, ప్రతి మంత్రానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఆచరణ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు దేవుడి దగ్గర పెట్టిన తీర్థాన్ని పంతులు గారు లేదు పూజారి భక్తులకు, మామూలు సాధారణ మనుషులకు పెట్టేటప్పటికి ఒక ఒక రకమైన విలువైన మంత్రాన్ని చెప్తూ ఉచ్చరిస్తూ మనకు తీర్థ ప్రసాదాలను పెడతారు, ముఖ్యంగా తీర్థాన్ని. ఇది ఎలా ఉంటుంది అంటే అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపస్క శేఖరం, శ్రీ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం శుభం శుభం. ఇది ఇది ఎందుకంటున్నాను అని అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ దేవుడి దగ్గర అయితే మనం ఉన్నామో ఆ దేవుడి పేరును తలుచుకోవడం జరుగుతుంది. అది శివుడు అయినా, లేదు కృష్ణుడైనా, లేదు రాముడైనా, లేదు మహంకాళి దేవత అయినా, లేదు దుర్గామాత అయినా, సరస్వతి మాత అయినా, శనిదేవుడైనా, ఏ దేవుడైనా సరే మంత్రం మాత్రం సేమ్ ఉంటుంది. లాస్ట్కు ఆఖరికి వచ్చేటప్పటికి ఆ దేవుడి పాదాల నుంచి తీసుకున్నాము అని చెప్పేసి అర్థం వచ్చేట్టుగా ఉంటుంది. దీని అర్థాన్ని ప్రతిపదార్థం తెలుగులో మీరు దేనికి ఏదైనా పద్యాలు దానికి ఉంటే ప్రతిపదార్థం అని చెప్పేసి అనేవాళ్ళు. నేను తెలుగు మీడియం కాబట్టి నేను చెప్తున్నా. సో దాంట్లో వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ప్రతి పదార్థం, ప్రతి పదానికి అర్థం. సో దాన్ని నేను ఇక్కడ సేమ్ టు సేమ్ తీసుకుంటున్నా. అదేందో చూస్తాను. ఓకే, మళ్ళీ ఒక్కొక్క విషయం చెప్తూ నేను దాని అర్థాన్ని చెప్తాను. అకాల మృత్యు హరణం దీంతో స్టార్ట్ అవుతుంది. అకాల అంటే సడన్గా వచ్చేది, మృత్యువు అంటే చనిపోవడం, మృత్యువు అంటే చావు. అకాల మృత్యు హరణం, హరణం అంటే తీసేసేది, అకారణంగా నీకు వచ్చే చావును తీసేసేది అని ఈ మూడు పదాలకు అర్థం. అకాల మృత్యు హరణం అయిపోయిందా. నెక్స్ట్ లైన్ సర్వ వ్యాధి నివారణం. సర్వ అంటే అన్ని రకాల, వ్యాధి అంటే రోగాలు, నివారణం అంటే తీసేయబడుగాక, తీసేస్తుంది. సర్వ వ్యాధి నివారణం అయిపోయిందా. రెండో లైన్. మూడో లైన్ సమస్త పాపస్క శేఖరం. అందరి దేవుళ్ళది ఆశీర్వాదం ఉండుగాక నీకు. ఎంతమంది దేవుళ్ళు అయితే ఎన్ని రకాల అయితే ఉన్నాయో అవన్నీ నీకు ఉండుగాక ఈ తీర్థం తీసుకునేటప్పటికీ అని చెప్పేసి. ఇది ఈ మూడో లైన్ నాకు కొంచెం డౌట్ ఉంది, నాకు ఇంకా క్లారిటీగా తెలిసి నేను చెప్తాను. ఓకే. సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపస్క శేఖరం, శ్రీ. అక్కడ ఏ దేవుడి దగ్గరికి గుడికి పోయి మనం తీర్థం తీసుకుంటే ఆ దేవుడిది. సపోజ్ అనుకుందాం మనం ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాం. శ్రీ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం. ఆంజనేయ స్వామి పేరు తీసుకొని పాదోదకం అంటే పాదాల దగ్గర నుంచి తీసుకున్నది, పావనం అంటే మనం ఆంజనేయ స్వామి పాదాల దగ్గర నుంచి తీసుకున్న ఈ తీర్థాన్ని తీసుకొని మనం పావనమైపోవాలి. పాదోదకం పావనం శుభం శుభం. లాస్ట్ శుభం శుభం అంటే మన జీవితాల్లో మన ఆరోగ్యానికి సంబంధించి తనువు మనస్సు ధనము అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాల శుభాలు కలుగుగాక అని చెప్పడానికి శుభం శుభం అని చెప్పేసి అంటారు. సో ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళు అనుకో, శ్రీ వెంకటేశ్వర స్వామి
పాదోదకం పావనం శుభం శుభం. సో అక్కడ మనం ఏ గుడి దగ్గరైతే తీసుకొని తీర్థం తీసుకుంటామో ఆ దేవుడి పేరుతో తీసుకుంటారు. అది శివుడైతే శ్రీ మల్లన్న స్వామి, శ్రీ శంకర స్వామి, ఏది గుడి అనుకుంటే అది తీసుకుంటారు. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. మళ్ళొకసారి నేను ఆ మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపస్కశేఖరం శ్రీ దుర్గాదేవి పాదోదకం పావనం శుభం శుభం. ఇది మీకు తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో వీడియోలో వేరే విషయాన్ని చెప్తూ ఉంటాను. నేను మీ హరి వలభోజు. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హరి వలభోజు. బాయ్.